మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరి కోడళ్ళు. రామాపల్లి గ్రామం. ఆ గ్రామంలో శకుంతలమ్మ ఇల్లు. వంటగదిలో కోడళ్ళు మైనా, సితార పనుల్లో ఉన్నారు. బయట నుంచి సురేష్ పిలుపు వినబడింది. ఆంటీ, రమేష్ వాళ్ళు ఉన్నారా? శకుంతలమ్మ బయటకు వచ్చి ఎదురుగా ఉన్న సురేష్ని చూసి పలకరించింది. సురేష్, బాగున్నావా? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావే. లోపలికి రా, కూర్చో. అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఏంటి విశేషం సురేష్? ఏమైనా ఉందా? ఏం లేదంటీ, నాకు పెళ్లి కుదిరింది. కాడిచ్చి పిలుద్దామని వచ్చాను. అన్నట్టు మన వాళ్ళకి పెళ్ళెప్పుడు చేస్తారంటీ? ఆ మాటకి శకుంతలమ్మ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. పెళ్ళిళ్ళు చేయడం ఏంటి సురేష్? వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడం ఏంటి? ఆమె మాట పూర్తి కాకముందే శ్రీను హడావిడిగా లోపలికి వచ్చి సురేష్ని చూశాడు. అరే సురేష్, ఎప్పుడొచ్చావు? పద బయటికెళ్దాం, నీతో చాలా మాట్లాడాలి. శకుంతలమ్మ ఏదో చెప్పబోతుండగా శ్రీను పట్టించుకోకుండా సురేష్ని తీసుకువెళ్ళిపోయాడు. సరాసరి ఒక కాఫీ షాప్కి తీసుకెళ్లి అక్కడ కూర్చున్నారు. ఏంట్రా శ్రీను, మీ అమ్మాయితో చెప్తుంటే అలా బలవంతంగా తీసుకొచ్చేసావు? తప్పు కదా. అరే, మా అన్నయ్యకి నాకు ఇద్దరికి పెళ్ళిళ్ళు జరిగాయి, కానీ మేమెవరికి చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చదువులేని ముద్దమ్మాయిలు. మనం అంత బాగా చదువుకున్నాం. మన వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే నన్ను ఆట పట్టిస్తారు. మా అమ్మ కేవలం డబ్బు కోసమే మాకు ఇలా పెళ్లి చేసింది. అయితే ఏమైందిరా ఇప్పుడు? నేను చేసుకోబోయే అమ్మాయి కూడా చదువులేని అమ్మాయి. స్వయంగా మేనమామ కూతురు. చదువు లేకపోతే ఏమైంది? మంచి గుణం ఉంటే చాలు. చదువుకున్న చాలామంది అమ్మాయిలు భర్తల మాట వినడం లేదు, నెత్తికెక్కి కూర్చున్నారు. వాళ్లతో పోల్చుకుంటే భర్త మాట విని అత్తమామని బాగా చూసుకునే పల్లెటూరు అమ్మాయి మీరు కదా. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయిరా, కానీ నా బాధ వేరే. నువ్వెన్నా చెప్పు, నాకు మాత్రం వాళ్లతో మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. నా భార్యతో నేను కాపురం కూడా చేయడం లేదు. పెళ్లి జరిగి 6 నెలలు అవుతున్నా తనతో ఒక్కసారి కూడా మనసూపి మాట్లాడలేదు. వాళ్ళని చూస్తుంటే నాకు పాములు జర్రులు నా మీద పాకుతున్నట్టు అసహ్యం వేస్తుందిరా. శ్రీను సురేష్ కాఫీ షాప్లో మాట్లాడుకుంటుండగా ఆరవల్లి అక్కడికి వస్తుంది. ఆమెను చూడగానే శ్రీను గుర్తుపట్టలేక అనుమానంగా చూస్తాడు. ఏంటి బావగారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, కానీ సరిగ్గా గుర్తు రావడం లేదు. నేనండి, సితారా వాళ్ళ చెల్లిని, అంటే చిన్నమ్మ కూతుర్ని. పెళ్లిలో కూడా చాలా హడావిడి చేశాను. మిమ్మల్ని ఆట పట్టించాను. అప్పుడే మర్చిపోయారా? అవును కదా, గుర్తుంది. ఎలా ఉన్నారండి? ఇక్కడ ఇలా ఉన్నట్టుండి కనిపించారు. ఏం లేదండి, నాకు ఇక్కడ ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. హాస్టల్ కోసం వెతుకుతున్నాను. వెతికి అలసిపోయి ఇలా కాసేపు ఏదైనా తిని మళ్ళీ వెతకడం మొదలు పెడదామని వచ్చాను. మీ అక్క వాళ్ళకి విషయం తెలుసా? ఈ విషయం వాళ్ళకి ఎలా చెప్పాలి బావగారు? వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా ఉండవు. మీ నెంబర్ గాని అత్తయ్య నెంబర్ గాని మా దగ్గర లేదు. అడ్రస్ తెలుసుకుని చిన్నగా కలుద్దాం అనుకున్నా, కానీ ఈలోపు మీరే కలిశారు. సురేష్ పెళ్లి కార్డులు ఇచ్చి, రే శ్రీను, తప్పకుండా పెళ్లికి రావాలరా. అరావలి గారు, మీరు కూడా తప్పకుండా రావాలండి. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీను అరావల్లిని వెంట పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే మైనా, సితారా ఆమెను చూసి ఆశ్చర్యంతో పొంగిపోతారు. ఆరవల్లి, ఎప్పుడొచ్చావు? పిన్ని వాళ్ళు రాలేదా? లేదు అక్క, నేను ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చాను. అసలు మీరు మన ఊరి వైపు కూడా రావడం లేదు. పెళ్లి జరిగి 6 నెలలు దాటిపోతుంది. కనీసం ఊరి ముఖం కూడా చూడలేదంటే మీ అత్తామామలు మిమ్మల్ని అంత బాగా చూసుకుంటున్నారన్నమాట. ఆ మాటకి వాళ్ళు చిన్నగా నవ్వుతూ, అవును అంతేగా మరి అంటారు. అయితే మాత్రం కన్న తల్లిని, పుట్టిన ఊరిని మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. మాకు బాగా గుర్తుంది లేవే. అప్పుడే శకుంతలమ్మ అక్కడికి వచ్చి ఆరవల్లిని పలకరిస్తుంది. జరిగిన విషయమంతా తెలుసుకున్న శకుంతలమ్మ, ఎక్కడో బయట ఉండడం ఎందుకమ్మా? రోజులు అసలు బాగోలేదు. మనది ఇంత పెద్ద లంకంత కొంప. నువ్వు ఒక్కదానివి మాకు ఎక్కువైపోతావా ఏంటి? నువ్వేమైనా బయట అమ్మాయివా? నేను మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను. నువ్వు ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేస్తాను. వద్దులే అత్తయ్య గారు, ఎందుకు మీకు శ్రమ? కానీ శకుంతలమ్మ కోడళ్ళు ఇద్దరూ వినకుండా ఆమెను అక్కడే ఉండమని బలవంతం చేస్తారు. ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆరవల్లి ఒప్పుకుంటుంది. సరే అత్తయ్య,
నేను ఊరికి వెళ్ళి నా బట్టలు తీసుకొస్తాను. ఇంట్లో కూడా విషయం చెప్పాలి కదా. వెళ్ళి 2 రోజులుండి వచ్చేస్తాను. ఎలాగో వారం రోజుల్లో జాయిన్ అవ్వాలి కాబట్టి అమ్మ వాళ్ళతో గడిపినట్టు కూడా ఉంటుంది. చాలా మంచిదమ్మా, అలాగే వెళ్ళి వెంటనే వచ్చేసేయి. ఆ తర్వాత మైనా సితార ఇద్దరూ కలిసి ఆరవల్లికి ఇష్టమైన వంటకాలన్నీ వండుతారు. రకరకాల పిండి వంటలతో భోజనం వడ్డించగా ఆరవల్లి కడుపు నిండా తిని హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. కొంత సమయం గడిచాక మైనా మరియు రమేష్ ఉంటున్న గదిలో నుండి హఠాత్తుగా రమేష్ అరుస్తున్న శబ్దాలు పెద్ద పెద్దగా వినిపించాయి. ఆ కేకలు విన్నవారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మైనా, నీకెన్నిసార్లు చెప్పాలి? నా గదిలోకి వచ్చే ముందు తలుపులు కొట్టి రావాలని తెలీదా? నీకిష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి ఎత్తుకొస్తున్నావు. మైనా భయంగా, అది కాదండి, మీ మీకోసం భోజనం తీసుకొచ్చాను, మీరు తిని పని చేసుకుంటారు కదా అని. నా కోసం భోజనం తీసుకురావడానికి నువ్వెవరు? నా పనులు చూసుకోవడానికి రేపటి నుంచి ఒక పని మనిషిని ఏర్పాటు చేసుకుంటాను. నువ్వు మాత్రం నా జోలికి రావద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. రమేష్ అంత ఘోరంగా అరవడంతో మైనా కళ్ళనీళ్లు పెట్టుకుని ఏడుస్తూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ మాటలన్నీ వింటున్న ఆరవల్లి మనసులో చాలా బాధపడుతుంది. అసలు రమేష్ బావ ఎందుకింతలా అరుస్తున్నాడు అని ఆలోచిస్తుండగానే అటువైపు శ్రీను సితార ఉంటున్న గదిలో నుండి కూడా గొడవ మొదలైంది. బావా, ఇదిగో బావా, నీకోసం స్వయంగా బాదం పాలు తయారు చేశాను. చాలా బాగా కుదిరాయి. నీకు బాదం పాలంటే ఇష్టం అంట కదా, అందుకే తీసుకువచ్చాను. ఎందుకు నా మీద అంత కోపం చూపిస్తున్నావు? మర్యాదగా నువ్వు వెళ్ళిపో. నీ బాదం పాలు నాకేం అవసరం లేదు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు. శ్రీను అలా అనడంతో సితార గుండె పగిలినంత పనై ఏడుస్తూ గదిలో నుండి బయటకు వస్తుంది. అప్పుడు ఆరవల్లి ఆమెకు ఎదురవుతుంది. అక్క, ఆగు, నేను నీతో మాట్లాడాలి. పద లోపలికి. ఆరవల్లి సితారను గదిలోకి తీసుకువెళ్తుంది. అప్పటికే సితార ఏడుస్తూ ఉండడంతో ఆరవల్లి నిలదీస్తుంది. ఏంటక్క ఇదంతా? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? అక్కడ మైనా అక్కని రమేష్ బావ తిడుతున్నారు, ఇక్కడ నిన్ను శ్రీను బావ తిడుతున్నాడు. ఏమైంది వీళ్ళకి? ఆరవల్లి, మీ బావకు ఈ పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. అలాగే రమేష్ బావగారికి కూడా ఇష్టం లేదు. మేం చదువుకోలేదని మమ్మల్ని బయటకు కూడా తీసుకువెళ్ళరు. అత్తగారు మావయ్య గారు మమ్మల్ని బాగా చూసుకుంటారు, కానీ మా భర్తలు మాత్రం మమ్మల్ని మనుషుల్లా కూడా పట్టించుకోరు. ఒకే గదిలో ఉన్నా మాకు వేరువేరు మంచాలున్నాయి. మా జీవితం ఇలా అయిపోయింది. ఆ మాటలు విన్న ఆరవల్లి నిర్ఘాంతపోతుంది. కోపంతో ఊగిపోతూ సితారతో అంటుంది, ఏంటక్కా, ఇంట్లో ఇంత జరుగుతుంటే నువ్వెందుకు నోరు మూసుకుని కూర్చున్నావు? మన పెద్దమ్మ వాళ్ళకి విషయం చెప్పొచ్చు కదా. అమ్మో, వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు. ఆరవల్లి, నువ్వు కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలేమీ వాళ్ళకి చెప్పొద్దు. ఒకవేళ నువ్వు ఏమైనా బయటికి చెప్పావంటే నా మీద ఒట్టే. అలా చెప్పి సితార అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆరవల్లి ఒంటరిగా నిలబడి ఏడుస్తూ మనసులో బాధపడుతుంది. ఏంటి అసలు వీళ్ళు ఇలా ఉన్నారు? నేనిప్పుడేం చెయ్యాలి భగవంతుడా? మా అక్కల జీవితం ఇలా అయిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? ఆరవల్లి కళ్ళల్లో నీళ్లతో అక్కల భవిష్యత్తు గురించి ఆలోచనలో పడిపోతుంది. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆరవల్లి అందరికీ చెప్పి తన ఊరికి ప్రయాణమైంది. ఊరు వెళ్ళిన తరువాత తన తల్లిదండ్రులకు ఉద్యోగం వచ్చిన విషయం చెప్పడంతో పాటు సితార వాళ్ళ ఇంట్లోనే ఉండమని అత్తయ్య గారు బలవంతం చేసిన విషయం కూడా చెప్పింది. ఆ మాటలు విన్న ఆరవల్లి తల్లిదండ్రులు ఇలా అన్నారు, మాకు శకుంతలమ్మ నిన్ననే ఫోన్ చేసింది అమ్మా. మేము వద్దంటున్నా ఆమె వినడం లేదు. ఇక మేము కూడా సరేలే ఉండనివ్వండి అని చెప్పాము. సరే అమ్మా, నేనక్కడే ఉంటాలే. కొన్ని రోజులు ఉండి తర్వాత ఏదో ఒక కారణం చెప్పి మెల్లగా హాస్టల్లో జాయిన్ అవుతాను. వాళ్ళకు కూడా నేను భారంగా ఉండకూడదు కదా. సరే అమ్మా, ఇంతకీ మీ అక్క వాళ్ళు ఎలా ఉన్నారు? కాపురం అంతా బాగుందా? అత్త మామలు భర్తలు బాగా చూసుకుంటున్నారా? ఆ మాట వినగానే ఆరవల్లికి తన అక్కల గదిలో జరిగిన గొడవలు గుర్తొచ్చాయి. వాళ్ళ భర్తలు వాళ్ళని ఎలా చూసుకుంటున్నారో తనకి బాగా తెలుసు. కానీ ఆ నిజాన్ని చెబితే తల్లిదండ్రులు తట్టుకోలేరని మనసులో బాధపడుతూనే పైకి నవ్వుతూ మేనేజ్ చేసింది.
వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో నాకు బాగా తెలుసమ్మా. అక్క వాళ్ళకి భలే అదృష్టమమ్మా. అత్తమామలు బంగారం లాంటి వాళ్ళు. ఇక బావగారులు అంటావా, వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. అక్క వాళ్ళ జీవితం భలే మారిపోయింది. చాలా సంతోషంగా ఉన్నారులే. ఆ మాటలు విని ఆమె తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. అలా 2 రోజులు తన ఊర్లో గడిపిన ఆరవల్లి 3వ రోజు మళ్ళీ రామపల్లికి బయలుదేరింది. ప్రయాణంలో తన మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. అక్క వాళ్ళ జీవితాలను నేను ఖచ్చితంగా గాడిలో పడేలా చేస్తాను. ఆ 2 బావగార్లకి చుక్కలు చూపించైనా సరే మా అక్కల విలువ వాళ్ళకి తెలిసేలా చేస్తాను. అప్పుడే మా అక్కల కళ్ళల్లో ఆనందం చూస్తాను. అలా ఒక లక్ష్యంతో ఆరవల్లి తిరిగి సితార వాళ్ళ ఇంటికి చేరుకుంది. ఆరవల్లి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందనేది తరువాతి భాగంలో చూద్దాం.